డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి భారతదేశంలోని ప్రధాన ఆరోగ్య సంరక్షణ ప్రదాత అయిన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు. భారతదేశంలో ప్రైవేట్ హెల్త్ కేర్ను స్థాపించడంలో ఆయన చేసిన మార్గదర్శక ప్రయత్నాలకు మరియు దేశ ఆరోగ్య సంరక్షణ దృశ్యాన్ని మార్చడంలో అతని పాత్రకు విస్తృతంగా గుర్తింపు పొందారు. ఫిబ్రవరి 5, 1933న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని అరగొండ, చిత్తూర్ జిల్లాలో జన్మించారు. చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత కార్డియాలజీలో ప్రత్యేకతతో అమెరికాలో ఉన్నత చదువులు చదివారు. 1983లో తమిళనాడులోని చెన్నైలో అపోలో హాస్పిటల్స్ను స్థాపించారు. భారతదేశంలో అధిక నాణ్యత ఆరోగ్య సంరక్షణను అందించాలనే లక్ష్యంతో. అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో అధునాతన వైద్య సాంకేతికతలు మరియు చికిత్సలను ప్రవేశపెట్టిన మొదటి వాటిలో ఒకటి. ఆరోగ్య సంరక్షణ డెలివరీకి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. భారతదేశంలో టెలిమెడిసిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సాంకేతికత మరియు వైద్య నైపుణ్యాన్ని ఏకీకృతం చేస్తూ భారతదేశంలో కార్పొరేట్ ఆసుపత్రుల భావనకు మార్గదర్శకత్వం వహించారు. అపోలో హాస్పిటల్స్లో బహుళ స్పెషాలిటీలు మరియు సూపర్ స్పెషాలిటీలను స్థాపించారు. ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రదాతగా మారింది. కార్పొరేట్ వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్ మరియు 2010లో పద్మవిభూషణ్ అవార్డులను ఇచ్చింది. అతని నాయకత్వంలో అపోలో హాస్పిటల్స్ అనేక ఆసుపత్రులు, క్లినిక్లు మరియు ఫార్మసీలతో ఆసియాలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సమూహాలలో ఒకటిగా ఎదిగింది. డబ్బు ఎంత ఖర్చు అయినా మనిషిని ప్రాణాలతో బతికించే స్థాయికి తీసుకెళ్లారు హాస్పిటల్ను. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ మరియు నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు మరియు దాతృత్వంలో చురుకుగా పాల్గొంటూనే ఉన్నారు. డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి దృష్టి మరియు ప్రయత్నాలు అపోలో హాస్పిటల్స్ను ఒక ప్రధాన ఆరోగ్య సంరక్షణ సంస్థగా మార్చడమే కాకుండా భారతదేశంలోని విస్తృత ఆరోగ్య సంరక్షణ రంగం మీద కూడా గణనీయమైన ప్రభావం చూపాయి. ఈ డాక్టర్ కూడా పుత్రుడి మీద మమకారంతో 4 ఆడబిడ్డలను ప్రీత రెడ్డి, సంగీత రెడ్డి, సునీత రెడ్డి, శోభనా కామినేని ప్రపంచానికి పరిచయం చేశారు.